నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన సంక్రాంతిని మరింత స్పెషల్ గా చేయడానికి నేను ఒక స్పెషల్ గెస్ట్ తో అయితే వచ్చేసాను. ఆయనే పులి రాజేందర్ గారు. సార్ రియల్ లైఫ్ లో చాలా సీరియస్ రోల్స్ అని చేసినా కూడా రియల్ లైఫ్ లో మాత్రం చాలా కూల్ గా జోవియల్ గా కనిపిస్తున్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సార్ కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫైన్ అండి, గుడ్. ఓకే సార్, మీరు ఫస్ట్ దేవరా మూవీ, అంతకంటే ముందు సలార్ మూవీ చేశారు. సో రెండు కూడా పాన్ ఇండియా సినిమాలు. మీకు ఎలా అనిపించింది? రెండు పాన్ ఇండియా సినిమాలో చేయడం నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం అండి. అది పైగా ప్రభాస్ అన్నతో చేయడం ఇంకా నా అదృష్టం. తారక్ అన్నతో అంటే ఆల్రెడీ నేను ఇదివరకు చేశాను కాబట్టి ప్రభాస్ అన్నతో ఫస్ట్ టైం సలార్ చేయడం. ఓకే, ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఓకే, సెట్స్ లో ఎలా ఉంటారు సార్ ప్రభాస్, ఎన్టీఆర్ గారు? ప్రభాస్ అన్న జ్యువెల్ గా ఉంటాడండి. ప్రతి అందరినీ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ డార్లింగ్ అని చెప్పేసి విష్ చేస్తుంటాడు. నువ్వు విష్ చేస్తే మళ్ళీ మీకు తిరిగి విష్ చేస్తాడు. జ్యువెల్ గా ఉంటాడండి. డార్లింగ్ అని పిలుస్తారు అందరినీ. ఎస్ అండి. ఓకే, సో అలా ఉంది. ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారు? ఎన్టీఆర్ తారక్ అన్న గురించి మీకు తెలియదు ఏముందండి. తారక్ అన్న ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా కూడా సింగిల్ టేక్, డాన్స్ లో ఎంత పెద్ద మూవ్మెంట్ ఇచ్చినా కూడా సింగిల్ టేక్. అన్న గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన చింపి పడేస్తాడండి ఏదైనా. ఓకే, సలార్ మూవీలో మీది ఒక అంటే చాలా ఫేమస్ అయిన డైలాగ్ ఒకటి ఉంటది, మాకోసం ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? యా షూర్ అండి. ఆ సీల్ పుట్టించిందే వాడు, ఆ సీల్ ని ఆపలేరు ఎవరు. ఓకే, సో ఆ డైలాగ్ చాలా ఫేమస్. అవునండి. ఎలా అంటే ఆ సెట్స్ అంతా మీకు ఎలా అనిపించింది? అంటే ఎక్కువ మట్టి అంటే బ్లాక్ కలర్ థీమ్ ఉంటది సలార్ మూవీ అంతా. సో ఆ సెట్స్ లో మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏం అనిపించలేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాపర్ లో ఉంటుంది ఆ సీన్. అది ఆ చాపర్ లో ఉంటుందని నాకే తెలియదు అసలు. సెట్స్ పైకి వెళ్ళాక దాని తర్వాత ఈ షార్ట్ అంతా నీ ఫస్ట్ ఆ డైలాగ్ వర్షన్ అంతా చాపర్ లో ఉంటుంది అనేసరికి కొంచెం కంగారు పడ్డాను నేను. ఎందుకంటే చాపర్ కదా, పైన ఇక్కడ పైనకి వెళ్ళేసి పైన మళ్ళీ చాపర్లో డైలాగ్. అది ఫస్ట్ ఫీల్ అయ్యాను, అంటే కొంచెం భయం వేసింది నిజం చెప్పాలంటే. దాని తర్వాత మళ్ళీ రెండో టేక్కి బాగానే ఉంది. కాకపోతే ఐఎమ్ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికి ఐఎమ్ సో థ్యాంక్స్ అండి, ఎందుకంటే అంత మంచి వేషం ఇచ్చినందుకు. మీరు సినిమాలకి రాకముందు ఏం చేసేవారు? అంటే నేను బ్యాంక్ లో కలెక్షన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని అండి. ఓకే, ఆ వర్క్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి సినిమా ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? అంటే మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను నేను. మా ఫ్రెండ్ ఇదివరకు ఆర్టిస్ట్ గా చేసేవాడు అనమాట. అతను నాకు తీసుకెళ్ళాడు ఒకసారి. తీసుకెళ్ళేసి నాకు నేను చూడడం జరిగింది పొద్దు నుంచి ఈవినింగ్ వరకు అతనితో పాటు అక్కడ టైం స్పెండ్ చేసి. నాకు కూడా కొంచెం అది ఉంటుంది కదా ఎక్సైటింగ్ అని, స్క్రీన్ పైన మనం చూసుకుంటే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో నేను కూడా నా ఫ్రెండ్ని అడిగితే నా ఫ్రెండ్ అలా నన్ను తీసుకెళ్ళాడు. నేను అక్కడి నుంచి జాయిన్ అయ్యాను. అప్పుడు 2002 నుంచి స్టార్ట్ చేశానంటే టిల్ దేవుడి దయ వల్ల ఈ వరకు సర్వే అవుతున్నారు ఇప్పుడు వరకు. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఏంటి సార్? ఈడియట్ అండి. ఈడియట్ లో చేశారు? అవునండి. ఓకే, రవితేజ గారితో చేశారు ఫస్ట్? ఎక్కువ మటుకు రవితేజ అన్నతో సినిమాలు చేస్తాను ఎక్కువ. ఓకే, బాగా అనిపించిందా? రవితేజ గారు ఎలా ఉంటారు? అయ్యో సూపర్ బాగుంది. ఓకే, సూపర్. ఆయన కూడా కష్టపడి పైకి వచ్చాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో యాజ్ అసోసియేట్ గా. కష్టపడి డౌన్ టు అర్త్ రవితేజ అన్న. సో ఫస్ట్ ఆ మూవీలో అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈడియట్ లో అవకాశం ఎలా వచ్చింది? అది చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఉన్నాడని. అతను ద్వారా అతను ఇదివరకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చేశాడు పూరి జగన్నాథ్ గారిది. దాని తర్వాత ఈడియట్ అండి. అయితే ఈడియట్కి షూటింగ్కి అతనితో పాటు నేను వెళ్ళాను. అనుకోకుండా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను. ఎప్పుడంటే ఈడియట్లో నైట్ ప్రకాష్ రాజ్ గారు మఫ్తీ డ్రెస్లో వచ్చేసి వైన్ షాప్కి వెళ్తాడు, కృష్ణ వైన్స్ అది. ఆ వైన్ షాప్లో ఉంటాం. ఫస్ట్ కింది షట్టర్ పైకి లాగి నన్ను. సో అలా అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే సార్, అయితే రవితేజ గారితో మీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్లలో ఏదైనా చేశారా? ఇప్పుడు లాస్ట్ అంటే రవితేజ అన్నతో క్రాక్ చేశానండి. ఓకే, క్రాక్. మళ్ళీ ఇప్పుడు ఇంకేం చేయలేదు. ఇంకా మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? అప్కమింగ్ మూవీస్ అంటే రాజాసభ ఒకటి చేస్తున్నాను ప్రభాస్ అన్నది. మళ్ళీ ప్రభాస్ గారి. నెక్స్ట్ విజయ్ దేవరకొండది గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ అండి, జెర్సీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరో అండ్ టైసన్ నాయుడు, భీమ్లా నాయక్ డైరెక్టర్ ఉన్నాడు కదా సాగర్ చంద్ర గారు, అతను డైరెక్టర్. అతను రీసెంట్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని కూడా చేశారు. సో పైడి తల్లి అని క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? బాగా అంటే డిఫరెంట్ గా ఉంది నాకు. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు వేరు. సో ఈ పైడి తల్లి అనే క్యారెక్టర్ ఒక జాలరీగా డిఫరెంట్ గా చాలా బాగా అనిపించింది అండి. ఎప్పుడు అంటే విలన్స్ రోల్ ఫిక్స్ అయిపోయారా, లేదంటే ఇట్లా పక్కన ఇంకా సపోర్టింగ్ రోల్స్ అలా ఉంటాయి? వస్తే చేస్తానండి ఖచ్చితంగా. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ అయినా వస్తే చేస్తాను. వాళ్ళు ఇస్తే నేను చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానండి. హీరోగా ఏమన్నా? లేదు అలాంటిది అలాంటిది ఏం లేదండి.
ఓకే, జస్ట్ ఇలా విలన్ రోల్స్ అండ్ సపోర్టింగ్ రోల్స్. యా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది అయితే నాకైతే నా లైఫ్ ఏమైందంటే ది బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలని చెప్పేసి నా కోరిక, నా గోల్ అది. ఓకే, నేను పెట్టుకున్నాను ఒక గోల్. అంటే ప్రతి ఒక్కళ్ళు గోల్ పెట్టుకుంటారు కదా, నువ్వు వాట్ ఈస్ యువర్ గోల్ అంటే మై గోల్ ఈస్ ద బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలి. దాంతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను చేస్తానండి. ఇప్పుడు విలన్స్ అందరూ కూడా బాలీవుడ్ నుంచి మన దగ్గరకు వచ్చేస్తున్నారు, సో దానికి మీ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే? ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఓకే, మన తెలుగు సినిమా ప్రత్యేకంగా శిఖరాలకు అందరినీ శిఖరాలకు పైకి వెళ్ళిపోయింది మనది. ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్గా, నేనైతే చాలా ఫీల్ అవుతానండి, ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ బాలయ్య గారితో కూడా చేశారు చాలా మూవీస్, సో ఆయన ఎప్పుడు సీరియస్, బాలయ్య అంటే సీరియస్ అలా అనుకుంటారు. సో మీరు ఎలా ఉన్నారు సార్ తో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాలయ్య బాబు అంటే సీరియస్ అంటారు కొంతమంది కోపిస్ట్ అంటారు, దగ్గరికి వెళ్తే భయపడతారు, అలాంటిది ఏమి ఉండదండి. ఆయన చాలా 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 చిన్న పిల్లోడు మనస్తత్వం బాలయ్య బాబు గారిది. మంచిగా పలకరిస్తే మంచిగా మాట్లాడతాడు. మీరు మాటలు మానేసినా కూడా అతను మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ కనబడితే పిలిచి మరీ మాట్లాడతాడండి. కానీ చాలా మంచి వ్యక్తి అండి. అది రూమర్స్ అండి, బాలయ్య బాబు అంటే కోపిస్ట్ అనేది అన్ని రూమర్స్ అవన్నీ. సెట్స్ లో అలా ఏం ఉండదండి అలా. ఓకే, సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అండి ఈ విలన్స్ లో? ఎవరైనా ఈ విలన్ లాగా నేను ఆయన లాగా యాక్ట్ చేయాలి, ఆయన అంత ఎత్తుకు ఎదగాలి అని ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే ఇన్స్పిరేషన్ అంటే కోట గారే అండి, కోట శ్రీనివాసరావు గారు. ఆయన నవరసాలు అప్పట్లో అంటే నాకు తెలిసి కైకల సత్యనారాయణ గారు. ఆయన తర్వాత నవరసాలు మన ఇండస్ట్రీలో అంటే కోట గారే అండి. నాకు అతని కోట శ్రీనివాసరావు గారి యాక్టింగ్ కానీ, అతని సార్ ఇప్పటివరకు కోట గారు ఎన్ని సినిమాలలో ఎన్ని ప్రత్యేకమైన వేషాలు వేశాడో అన్ని అద్భుతం అండి. చాలా నచ్చుతుంది ఆ కోట శ్రీనివాసరావు గారిది. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఫేవరెట్ హీరో అంటే ఇక అందరికీ తెలిసిందే కదా, అన్నయ్యని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు. ఓకే, చిరంజీవి గారితో మూవీస్ చేశారా? చేశానండి, చేశాను. ఆచార్య చేశాను. ఓకే, ఆచార్య, గాడ్ ఫాదర్. సో సార్ తో డ్రీమ్ ప్రాజెక్ట్ లా ఉందా మీకు? అయ్యో, నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఆచార్యాలు అసలు నేను అనుకోలేదు. చరణ్ బాబుతో కూడా చేస్తాను అసలు అనుకోలేదు. తీరా చూసే సెట్స్ పైకి వెళ్ళాక చరణ్ బాబు ప్లస్ హీరో గారు ఇద్దరు కాంబినేషన్ లో నీ సీన్ అని చెప్పేసరికి నాకు కొంచెం భయం పుట్టేసింది. ఎందుకంటే నా అదృష్టం ఇద్దరితో చేస్తున్నాను కాబట్టి, అటు అన్నయ్యతోని ఇటు బాబుతోని, చరణ్ బాబుతోని. ఆ క్వారీలో సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇద్దరు వస్తారు ఆర్మీ డ్రెస్ లో. ఓకే, ఇంకా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అంటే ఇంకా చేయాలి, ఇలాంటి రోల్ పడాలి నాకు అని చెప్పి? అంటే ఇలాంటి రోల్ పడాలి అంటే నాకు ప్రేక్షకులకు ప్రతి ఇంట్లోకి చేరిపోవాలండి. నేను ప్రతి ఇంట్లోకి చేరిపోవాలి, అందరూ నన్ను గుర్తుపట్టాలి. అలాంటి మంచి ఎలాంటి వైల్డ్ క్యారెక్టర్ చేస్తేనే మనను జనాలు గుర్తుపడతారండి. ఇప్పుడు సాఫ్ట్ గా మనం చేసేసి మనం ఏదో వచ్చామా చేసామా వెళ్ళిపోయామంటే కాదు. అంటే ఇప్పుడు రక్షణలో కోట శ్రీనివాస్ గారి క్యారెక్టర్ తీసుకోండి, మళ్ళీ మనీలో కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ తీసుకోండి, మళ్ళీ గణేష్ సినిమాలో కోట గారి క్యారెక్టర్ తీసుకోండి. అవన్నీ క్రూవల్ వైల్డ్ క్యారెక్టర్స్ అనమాట అవన్నీ. అంటే జనాలకు అమ్మ చూస్తే ఎలా ఏంటిది భయపడిపోతారు. అలాంటిది ఒక క్యారెక్టర్ పడాలి, చేయాలని చెప్పేసి ఆశ. ఓకే, మీరు సలార్లో చేశారు ప్లస్ దేవరాలో కూడా చేశారు. రెండిట్లో మీకు ఏది ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? రెండు ఫేవరెట్ అండి. కాకపోతే నాకు పేరు వచ్చిందంటే బాగా వచ్చిందంటే సలార్ ద్వారా అండి. నాకు కొరటాల శివ సార్ కూడా నాకు మంచి ఆచార్యలో మంచి వేషం ఇచ్చాడు, దేవరాలో కూడా మంచి వేషం ఇచ్చాడు. రెండు నాకు ఇష్టమే అండి. సో దేవర మూవీ కూడా అట్లా డార్క్ థీమ్ లో వాటర్ లో అలానే ఉంటది. అవునండి, అవును. సో మీరు ఎలా అంటే ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఎప్పుడు వాటర్ అలా సముద్రం పక్కన షూటింగ్ అని చెప్పి? లేదండి, ఏం ఫేస్ చేయలేదు. బై గాడ్ గ్రేస్ అంతా ఎవ్రీథింగ్ కూల్ అండి, బాగా మంచిగా జరిగింది, అంతా బాగా జరిగింది. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏమన్నారు? రాజాసాబ్ ఒకటి, విజయ్ దేవరకొండది ఒకటి. ఓకే, ఇప్పుడు నడుస్తుందా షూటింగ్ రాజాసాబ్? జరిగాయండి, మొన్నటి వరకు చేశాను. ఇప్పుడు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మళ్ళీ షూట్ ఉంది. సో ప్రశాంత్ నీల్ గారు, కొరటాల శివ గారు ఇద్దరి టేకింగ్ లో ఎవరిది మీకు బెస్ట్ అనిపించింది? అంటే ఇద్దరు టేకింగ్ లో ది బెస్ట్ టేకింగ్ అంటే ఇద్దరు లెజెండ్స్ అండి. ఇద్దరు ఇప్పుడు నేను అది ది బెస్ట్ అని లేదు, ఇది ది బెస్ట్ అని, ఇద్దరిది ది బెస్ట్ అండి టేకింగ్. అతని డైరెక్షన్ అంటే డిఫరెంట్ జోనర్స్ అండి. సార్ ఒక థీమ్ ఎన్నుకుంటాడు ప్రశాంత్ నీల్ గారు, ఇతని థీమ్ సార్ ఒక మెసేజ్ ఉంటుంది. ఎవ్రీ మూవీకి ఒక మెసేజ్ ఉంటుంది సార్కి, కొరటాల శివ గారి సినిమాకి. మీరు గ్రహించండి, ఒకటి భరత్ అనే నేను కానీ, మిర్చి కానీ, శ్రీమంతుడు కానీ, ప్రతి సినిమాకు ఒక మెసేజ్ ఉంటుంది. ఇక సార్ది వచ్చేసి ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రశాంత్ నీల్ గారిది. KGF 1, KGF 2, సలార్ అదే ప్యాటర్న్ లో నడుస్తూ ఉంటది.
ఓకే, సలార్లో అసలు ఎలా వచ్చింది మీకు ఛాన్స్? అంటే సలార్లో ఎలా వచ్చిందంటే నాకు ఇదివరకు కేజీఎఫ్ ద్వారానే నాకు ప్రశాంత్ నీల్ సార్ నాకు తెలుసు అండి. అప్పటివరకు ప్రశాంత్ నీల్ సార్ నాకు తెలియదు. ఓకే. అంటే కేజీఎఫ్ సినిమా తర్వాత మన ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండస్ట్రీస్ అన్ని షేక్ అయిపోయాయి కేజీఎఫ్ సినిమాతో. అవును, నిజంగా. హీరో ఎలివేషన్ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ తోనే కూడా సెలెక్ట్ కూడా బాగా బజ్. ఎస్. సో అప్పుడు కేజీఎఫ్ 2 కోసం అని నేను బెంగళూరుకి వెళ్ళానండి. ఓకే. పర్సనల్గా బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ 2-3 డేస్ స్పెండ్ చేసేసి సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్ని వెళ్ళి పర్సనల్గా కలిశాను. ఓకే. సార్ ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండే కో డైరెక్టర్కి పిలిచేసి కాంటాక్ట్ నెంబర్ ఇట్లా తీసుకో అని చెప్పేసి అన్నారు. సడన్లీగా సలార్కి వచ్చింది. కేజీఎఫ్ 2కి రాలేదు కానీ సలార్కి వచ్చిందండి కాల్. ఓకే. సో అది చేయబోయి సలార్ చేశారండి. Yes. ఇప్పుడు నెక్స్ట్ సలార్ 2 కూడా వస్తుంది. చేస్తానండి. మీ క్యారెక్టర్ ఉందా అందులో సలార్ 2లో? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది తెలియదు కదా, ఖచ్చితంగా నా క్యారెక్టర్ అయితే ఉంటుంది. సలార్ 2లో కూడా నెక్స్ట్ చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని. Yes. ఓకే. ఇంకా మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా? అంటే మేము చూసిన వాటిలో బ్రహ్మాజీ గారి లాగా అలా కొంచెం క్యారెక్టర్ రోల్స్ పడాలి నాకు అని అయితే అన్నారు. సో అలా ఏమన్నా ఇంకా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒకటి అమరావతికి ఆహ్వానం అని ఒక సినిమా చేశానండి, చిన్న సినిమా. దాంట్లో కాలా క్యారెక్టర్ అని, కాలా నా క్యారెక్టర్ పేరు. బాగుంటుంది అది. అంటే డిఫరెంట్గా ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్. ఓకే. బ్లాక్ మ్యాజిక్ చేసి అతను నేను మంత్రాలు చేతబడిలు చేసే అంటారు కదా, సో అలాంటి క్యారెక్టర్ బాగుంటుంది. ఇప్పటి వరకు చేసింది అన్ని విలన్ రోల్సే. సో సపరేట్ జానర్ ఏమీ వెళ్ళలేదు కదా మీకు? అంటే అదే ఇష్టమా బాగా? అంటే నేను నెగిటివ్ క్యారెక్టర్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే నేను పెట్టుకున్న గోల్ అదే అనమాట. నాకు నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానో యాజ్ ఎ నెగిటివ్ క్యారెక్టర్లు చేయడం ద్వారానే ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు అదే గోల్గా పెట్టుకున్నాను. రాబోయే ఫ్యూచర్ కూడా నేను ది బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలనేది నా ఎయిమ్ అండి. ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పేసి నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇప్పటివరకు నేను ఒక 7-8 సినిమాలు చేశాను, చిన్న చిన్న సినిమాలు మెయిన్ విలన్గా. ఇప్పుడు ఇంకో 3 సినిమాలు రిలీజ్కి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేనైతే కల్లమ్మ తల్లిని నమ్ముకొని నాకు ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి నేను హోప్స్తో ఉన్నానండి. సో సలార్ 2లో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంటుంది మీ నుంచి? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందండి. నెక్స్ట్ రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో. సో దాంట్లో మీ క్యారెక్టర్ ఏమన్నా ఉందంటారా? లేదండి. అయితే నేను ఇప్పటివరకు రాజమౌళి సార్ గారి సినిమాలు ఇప్పటివరకు ఏది చేయలేదు. కాకపోతే ఇది చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. కొన్ని ఇప్పుడు ట్రై చేస్తున్నాను నేను, కానీ ఎప్పుడు ఎంటర్ అవుతాననేది నాకు తెలియదు ఇంకా. కానీ 100% చేస్తాను. ఆ సార్ సినిమా మూవీలో చేయడం కూడా నేను చాలా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. చాలాసార్లు ట్రై చేశాను సార్ సినిమాలో చేయడానికి. ఇప్పటివరకు నాకు సరైన లింక్ దొరకలేదు. సో ఇప్పుడు లింక్ దొరికింది, దాని ద్వారా నేను ఆ సినిమాలకు నేను ఎంటర్ అవుతాను. ఖచ్చితంగా నేను చేస్తానండి రాజమౌళి సార్ సినిమాలో కూడా. సో ఫేవరెట్ డైరెక్టర్ అంటూ ఎవరున్నారు మీకు? అంటే అందరు ఫేవరెట్ డైరెక్టర్సే అండి. మీరు ఇప్పుడు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఒకళ్ళకి చెప్తే ఒకళ్ళు కోపం వస్తుంది. అందరు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే సార్ డైరెక్షన్ లో అయితే నా విలనిజం ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తారు అని అలా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? అంటే విలనిజాన్ని గట్టిగా చూపించేదంటే నేను నమ్మేది ఒక రామ్ గోపాల్ వర్మ గారిని, ఒక రాజమౌళి గారిని అండి. విలన్కి హీరోకి ఎంత టెంపో ఉంటుందో అట్ ది సేమ్ బేస్ విలన్కి కూడా అదే టెంపోలో వాళ్ళు లెవెల్గా చూపిస్తారండి. విలనిజం చూపించాలంటే ఓ రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు అండి, తర్వాత బోయపాటి గారు. ఓకే. సో బాలయ్య బాబుతో కూడా మీరు చాలా మూవీస్ చేశారు. సో బాలకృష్ణ గారితో నెక్స్ట్ అఖండ తాండవం వస్తుంది. సో అందులో ఏమన్నా మీ క్యారెక్టర్ ఉందా? అంటే క్యారెక్టర్ అంటే నేను ఇప్పటివరకు సార్ గుర్తుపడతారు, సార్ని వెళ్ళి కలవాలండి. ఇప్పటివరకు అయితే వెళ్ళి కలవలేదు సార్ని. నేను ఖచ్చితంగా కలుస్తాను, వెళ్ళి కలిసి ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆల్రెడీ లెజెండ్ తర్వాత నేను మళ్ళీ సార్ సినిమాలు ఏవి చేయలేదు. అఖండ మిస్ అయ్యాను, ప్లస్ స్కంద మిస్ అయ్యాను. సో ఈ అఖండ 2 కన్నా నేను గట్టిగా ప్రయత్నం చేసి సార్ని వెళ్ళి అడుగుతానండి. ఖచ్చితంగా ఇస్తే చేస్తాను, ఖచ్చితంగా సార్ ఇస్తే. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని విలన్స్ క్యారెక్టర్స్లో మీకు బెస్ట్ విలన్ క్యారెక్టర్ ఇది అని ఫేవరెట్ ఏంటి అంటారు? అంటే ఫేవరెట్ అంటే నాకు బాగా నచ్చిందంటే నేను వజ్రకవచధర గోవింద చేశానండి. నేను సప్తగిరి గారి దాంట్లో హీరో. దాంట్లో నా క్యారెక్టర్ రాయలసీమ యాసలో ఉంటుంది, బాగుంటుంది. అది నాకు బాగా నచ్చిందండి. అది త్రూ అవుట్ ఉంటాను. నా స్లాంగ్ కూడా రాయలసీమ స్లాంగ్. అది నాకు చాలా నచ్చింది ఆ క్యారెక్టర్. అది సో నచ్చిన మూవీస్ ఓకే, నచ్చని క్యారెక్టర్ ఏంటి మీది?
నచ్చని క్యారెక్టర్స్ అంటే ఏం లేదండి, ఇక అన్ని చేయాల్సిందే అండి. అంటే బాగా కష్టం అనిపించింది ఈ విలన్ రోల్ నాకు అని అలా ఏమన్నా అలాంటిది ఎప్పుడు ఏం అనిపించలేదండి. ఖచ్చితంగా ఏదైనా వర్క్ అన్ని చేయాల్సింది, ఏ క్యారెక్టర్ అయినా చేయాల్సిందే. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఎవరు ఏ విషయం ఇచ్చినా చేయాల్సిందే. ఇక మీరు రిస్క్ అంటారా, అందరికి ఉంటుందండి. రిస్క్ లేనిది ఏది లేదండి. కష్టపడితేనే మనం ముందు సుఖపడతాం అని చెప్పేసి పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. సో ఎంత కష్టపడితే ముందు అంత సుఖపడతాం. సో వర్క్ ఆడు ప్రతి వర్గంలో ప్రతి వర్క్లో ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొని మనము ముందుకెళ్తేనే మనం విజయం సాధిస్తాం అనేది నా పాలసీ. సో ఇప్పటి వరకు అంటే మీరు సీనియర్ హీరో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అలా చేశారు. ఇప్పుడున్న హీరోస్లలో ఎవరితో అన్నా చేయాలంటే మీరు ఎవరితో బాగా ఇష్టపడతారు? అంటే అలా ఏం లేదండి. నాకు వస్తే ఏ క్యారెక్టర్ అయినా ఎవరితోనైనా ఎప్పుడు నేను చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానండి. నాకు ఈ హీరోతోని చేయాలని చెప్పేసి అలాంటి డ్రీమ్ ఏం లేదండి. నా అదృష్టం ఒకటి అన్నయ్యతో చేయాల్సి ఉండే చేసేసాను. దాని తర్వాత మన యూనివర్సల్ హీరో ప్రభాస్ అన్నతో చేయాల్సి అది అయిపోయింది. చేస్తానండి, అట్లాంటిది ఏం లేదు. నెక్స్ట్ పుష్ప 3 కూడా ఉందంటున్నారు. దాంట్లో ఏమన్నా యూటర్న్ తీసుకోవడం ఉందంటే ఏమేమో తెలియదండి. ఇంకా తెలియదు. ఏం తెలియదు. వస్తే ఒకవేళ ఎలా ఫీల్ అవుతారు మీరు? ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. పుష్ప 3 అసలు మన ఇక్కడ సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువ ఆడుతుంది సినిమా. అది ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తుంది సినిమా పుష్ప 2. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమైనా మూవీస్ చేశారా? చేశాను. పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటి, కాటం రాయుడు, మొన్న లాస్ట్ వకీల్ సాబ్ లో కూడా చేశారు. ఓకే, ఎలా అనిపించింది పవన్ సార్ తో వర్క్ చేయడం? చాలా 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 మెమరీ పవర్ అండి సార్ దగ్గర. ఈ రోజు నేను ఎప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను. మళ్ళీ దాని తర్వాత కాటం రాయుడు అప్పుడు గుర్తుపట్టేసి మీరు నువ్వు కాదు, మీరు ఇదివరకు నాతో సినిమా చేశారు కదా అని చెప్పేసి గుర్తుపట్టారు. అదే నేను ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని అని చెప్పేసి సెట్ లో ఆయన అంత మెమరీ పవర్ సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్. మీకు ఎలా అనిపిస్తుంది? ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. నిజంగా అసలు ఆయన కష్టానికి దేవుడు కరెక్ట్ ఇచ్చాడండి ఆయనకి. ఇంత కష్టపడ్డాడు. రోడ్లపైన కూర్చోవడం అంత పెద్ద హీరోకి అవసరం లేదు. రోడ్లపైన కూర్చొని ఆ ధర్నాలు చేయడము, జనాల్లో వెళ్ళడము అవసరం లేదు. ఆయన మంచి లగ్జరీగా ఏసీ రూమ్లో కూర్చొని అన్ని హ్యాపీగా అంత రాజయోగం అనుభవించవచ్చు. అలాంటి మనిషి రోడ్లపైన కూర్చొని రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా రోడ్లపైన ధర్నాలు చేస్తూ ఎంత కష్టపడ్డాడో అది దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది వస్తుంటారు హీరోస్గా, విలన్స్గా. సో విలన్స్గా వచ్చే వాళ్ళకి మీరు ఏం టిప్స్ ఇస్తారు? అంటే విలన్స్గా వస్తే టిప్స్ అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు స్వయంగా వచ్చే, నేనైతే నా సైడ్ నుంచి అయితే ఇండస్ట్రీకి వచ్చి కొత్తగా వచ్చే వాళ్ళని అయితే రావద్దు అని చెప్పేసి అంటానండి. రావద్దని చెప్పేసాను. ఇక్కడ ఎంత తెర వెనుక ఉండేది. ఇప్పుడు మనం సినిమా చూసేసి మనకు చిన్నప్పుడు నాకు కూడా తెలిసేది కాదు. ఒక సాంగ్ జరుగుతుంటే ఆ సాంగ్ లో 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారు. నేనేమనుకున్నానంటే పక్కకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారేమో అనుకున్నాను అప్పుడు. సో ఆ తెర వెనుక ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది నాకు. సినిమా వెనుక ఒక సినిమాకి ఎంతమంది పనిచేస్తారు, ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు, ఒక డైరెక్టర్కి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఓ మేనేజర్కి వాళ్ళు పొద్దున అందరికన్నా ఫస్ట్ సెట్స్కి వచ్చేది వాళ్ళే, లాస్ట్ షూటింగ్ ప్యాకప్ అయ్యాక ఇంటికి వెళ్ళేది మేనేజర్సే. ఆ తెర వెనుక ఉన్న కష్టం వీళ్ళకి తెలియదు. ఏదో పరదా పైన చూసేసి సినిమా కనబడదాం స్క్రీన్ పైన అని చెప్పేసి వస్తారు కానీ ఇక్కడ ఉండే కష్టాలు అది వేరండి. ఇది ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉండి వస్తే ఓకే. ఏదో వచ్చామా పోయామా అన్న వాళ్ళు అయితే ఇండస్ట్రీకి మాత్రం రాకూడదు నిజంగా. మీరు ఇప్పటి వరకు చేసిన రోల్స్లలో సీరియస్గా చేసిన రోల్ ఏదంటారు? అంటే చాలా ఇష్టంగా సీరియస్గా తీసుకొని ఆ రోల్ మీకు ఏదైనా కష్టంగా అనిపించినది అలా? అంటే చాలా సినిమాలే అండి, అట్లా ఏం లేదు. అన్ని సినిమాలు ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే సీరియస్ గానే మంచి దానిలో ఫస్ట్ అది ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటాం. నేను ఇప్పుడు ఇది నా క్యారెక్టర్ ఇది అని చెప్పేసి. ఆచార్య మూవీలో చిరంజీవి గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. సో రామ్ చరణ్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అయ్యో చాలా బాగా అనిపించింది అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ చరణ్ బాబుని చూసేసి నేను చాలా సంతోషపడ్డాను. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ, తండ్రికి తగ్గ తనయుడు అంటారు కదా, చరణ్ బాబే. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, అందులో డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్? పీక్స్ అండి. ఇక శంకర్ గారి దర్శకత్వం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఓ జెంటిల్ మ్యాన్, ఓ ప్రేమికుడు, ఓ భారతీయుడు. అలానే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా దాంట్లో అప్పన్న క్యారెక్టర్ చరణ్ బాబు చేశాడు. అసలు ఇరగదీశాడు, అదిరిపోతుందండి. ఇది పండుగకి సూపర్. పండుగకి ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబు గారిది,
డాకు మహారాజ్ మా బాలయ్య బాబుది, ఎస్ చరణ్ బాబుది గేమ్ చేంజర్, అవును. పండుగ సంక్రాంతి. సంక్రాంతి, కనుము. ఓకే. ఈ 3 సినిమాలు 3 పెద్ద హిట్లు అవుతాయండి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు సంక్రాంతి అన్నారు కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతిని? అంటే సంక్రాంతి ఫ్యామిలీతోనే ఉంటానండి, ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేస్తాం. ఇది వరకు అంటే అప్పట్లో బ్యాచిలర్ లైఫ్ అంటే ఫ్రెండ్స్తోనే వెళ్ళే వాళ్ళం బయటికి అక్కడికి ఇక్కడికి. ఇప్పుడు ఫ్యామిలీతోనే ఇంట్లోనే స్పెండ్ చేసి ఓకే. ఇంట్లోనే ఉంటామండి. ఓకే, కోడి పందాలు అలాంటివి ఏమైనా వేస్తారా? లేదండి. అలా ఏమి వేయరా? లేదండి. ఓకే, మీరు ఇప్పటి వరకు సలార్లో మూవీలో ఉన్న డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయింది. ఇంకా మీకు ఇష్టమైన డైలాగ్స్ ఏంటి? ఉన్నాయండి, ఒక డైలాగ్ ఉంది, అది నాకు ఇష్టమైన, నా మూవీలో నేను డైలాగ్ చెప్పింది అది. ఓకే, ఒకసారి చెప్తారా ఆ డైలాగ్? యా. రాయ్ సిగ్గులేదారా మీ అందరికి, పాయింట్లు షర్ట్లు వేసుకున్న ఆడంగులారా, ఒక ఆడది ఆఫ్టర్ ఆల్ ఆడది వచ్చేసి నా 30 ఏళ్ల సామ్రాజ్యాన్ని, 300 మంది సైన్యాన్ని, నా 3000 కోట్ల బిజినెస్ని నాశనం చేసిపోతుంటే దద్దమ్మలారా ఒకరి మొహాలు చూసుకుంటా కూర్చుంటారు. భూమిని నమ్ముకున్నావని సమ్మతిగా చేసుకొని వాడి రక్తాన్ని ఆర్జాన్ని, వాడిని రక్తం నుంచి వెంటని ఆర్జంగా పోసే దారుణమైన హోమం చేస్తుంటే మొత్తం నాశనం చేసిపోయింది అది. రే గంగా, నా గంగా నెత్తి మీద ఎక్కించుకున్నావు, ఇప్పుడు ఏం జరిగింది? మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయింది. రాయ్ నాకు నా కన్సైన్మెంట్లు కావాలి గంగా, ఇదే నేను చెప్తున్నాను, నాకు నా కన్సైన్మెంట్లు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అర్థమైందా? అర్థమైందండి, చాలా భయపెట్టేశారు ఒక్కసారిగా. సో ఇది మీకు ఫేవరెట్ డైలాగ్ అంటారా? అవునండి. ఓకే, మీరు అంటే చాలా పెద్దగా ఉంది డైలాగ్, టేక్స్ ఏమైనా అయ్యాయా? ఆల్మోస్ట్లీ ఒక 2 టేక్లు అయ్యి ఉంటాయండి, ఖచ్చితంగా అవుతుంది. అప్కమింగ్ మూవీస్ లో చేసే డైలాగ్స్ ఏమన్నా మా కోసం లీక్ చేస్తారా మీరు? లీక్ చేయను కానీ ఒక డైలాగ్ చెప్తానండి, అది కూడా నాకు అంటే అది యాక్చువల్లీ మన స్లాంగ్ కాదు, ఓకే. వేరే స్లాంగ్, కాకపోతే నాకు బాగా నచ్చింది అది, ఓకే. చెప్తాను. రాయ్ సద్ది తిని సంతకెళ్ళి సారంగి కథలు చెప్పుకునేవాడు నీకే అంత ఉంటే, సాయంత్రాన స్వరచాప తిని సంపంగితో సరసమాడి సామంతుణ్ణి. నాకెంత ఉండాలరా, ఒకేసారి 25 మంది పీకలు కోసి పైకొచ్చిన వాడిని, నిన్ను చంపడం పెద్ద విషయం కాదు, పో బ్రతికిపో, మళ్ళీ కనపడ్డావంటే ఈసారి నీ ఫోటోకి దండ మాత్రమే కనబడుతుంది, పో. ఓకే, సో ఇది మీ ఫేవరెట్ డైలాగా ఇప్పుడు అప్కమింగ్ అప్కమింగ్ మూవీస్ లో. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా డ్రగ్స్ పైన ఇలాంటి పైన చాలా అడిక్ట్ అవుతుంటారు. సో డ్రగ్స్కి సంబంధించి మన హీరోలు కూడా ప్రభాస్ గారు చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు. సో అలాంటి వీడియోస్ కూడా పెడుతున్నారు, అలా అడిక్ట్ అవ్వకండి అని చెప్పేసి. సో మీ వర్షన్ ఏంటి అలా? అంటే నేను కూడా ఒకటి చెప్తానండి, డ్రగ్స్ మెయిన్ ఇప్పుడు బాగా యూత్ బాగా కనెక్ట్ అవుతుందండి డ్రగ్స్కి. అది యూత్ బాగా కనెక్ట్ అయ్యేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ డ్రగ్స్ వల్ల. వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియడం లేదు. ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే యూత్ కూడా వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళు నమ్ముకొని ఎంతో మంది ఉంటారు, ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. సో ఆ డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా బాగా ఈ డ్రగ్స్ కోసం బాగా నిషేధిస్తున్నారు, వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు, అది కూడా చాలా బాగుంది. సో యూత్ బాగా అదేమంటారు ఎడిక్ట్, ఎస్, ఈ డ్రగ్స్కి మెయిన్ యూతే ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారండి. సో దయచేసి దీన్ని కీప్ డిస్టెన్స్ లుక్ స్మార్ట్ అన్నట్టు దీన్ని ఎంత దూరం పెడితే అంత మంచిదని చెప్పేసి నేను అభిప్రాయిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా దగ్గరకు వచ్చి మాకు చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఈ రాజ్ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా అందరూ